చనిపోయిన వారు ఏం చేస్తారు? వాళ్ళ గురించి బైబిల్లో దేవుడు రాశాడు. అది ఈ ప్రపంచానికి తెలియంది, ఎవరికి తెలియంది. ఈ లోకం అంటున్న అవన్నీ తప్పని నిరూపించగలిగిన ఒక మంచి మాట దేవుడు బైబిల్లో రాశాడు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5-6 వచనాలు. ప్రసంగి 9వ అధ్యాయం 5-6. బ్రతికిండు గారు వారు, ఇది చూడండి ఎంత మంచి టాపిక్ చెప్పాడు. బతికున్నోడు అనుకుంటాడట చచ్చిపోతామని తెలుసట. చచ్చిపోతామని తెలియదండి అని అన్నోడు ఎవడూ లేడనమాట. మరి చచ్చిపోతామని తెలిసినప్పుడు మరి చావు తర్వాత ఏముందో ఆలోచించొద్దు? చచ్చిపోతామని తెలిసినప్పుడు చావు తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించొద్దా? అయితే చచ్చిన వాళ్ళు ఏమవుతారట? ఏమీ ఎరుగరటండి. చచ్చిపోయావనుకో, ఏం తెలియదు, ఇంకంతా అయిపోయింది. నీకు ఇన్ఫర్మేషన్ అందదు, మరి అందదు. దేవుడు ఇంక నీతో మాట్లాడ్డావు, దేవుడు నీకు ఏ విషయాలు చెప్పడం. అలా నువ్వు బ్లాంక్గా ఉండిపోవాలన్నమాట. ఒక చీకటి గదిలో ఉండిపోయావు అనుకో, ఎలాగుంటుంది? శుభ్రంగా తలుపులన్నీ క్లోజ్ చేసి నిన్ను అందులోనే పెట్టేసి అలాగ ఉంచేస్తే నీకు ఎలాగుంటుంది? ఏట్రా బాబు, లోన ఉండిపోయిన ఏం జరుగుతుందో ఏమీ తెలియడం లేదు, ఏటిది? ఇదండి చచ్చిపోయిన వారు, పాతాళంలో వెళ్ళిపోయిన వారు. అది ఇటో లోన ఉండిపోయాను, ఏటి ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు తలుపులు తీస్తారు, ఎవరు వస్తారు, ఏంటి బయట గడపెట్టేశారు. కొన్ని తలుపులే లేవు అనుకుందాం, తలుపులే లేదనుకుందాం. శుభ్రంగా లోన ఫుల్ ప్లాస్టింగ్ చేసి పైన ఎక్కడో చిన్న కన్నం పెట్టి ఊపిరి పీల్చుకోవడానికి ఉంచాడు అనుకో. ఇప్పుడు ఈ లోన ఏం చేస్తాడు? బుర్రతో గుద్దేస్తాడు గోడని, చచ్చిపోతాడు. గోకేస్తే ఏడు గోకుతాడు? గోడను గోకుతావా? పళ్ళుతో కొరుకుతావా? బయటికి వెళ్ళలేక, ఆ గోడ బదలు కొట్టుకోలేక లోనే ఉంటూ ఏటినన్ను ఇలాగ ఉంచేశారు, ఏమీ తెలియకుండా చేసి పడేశారంటే ఎలాగుంటుంది? ఇదండి నరకం. చచ్చిన వారు అలా అయిపోతారు, అలా ఉంటుంది పరిస్థితి. ఏదో విషయం తెలిసిన సుఖమేముంది? నేను ఇలా ఉండిపోయినరా బాబు, నేను ఏం చేయలేను, నేను బయటికి వెళ్ళలేను. చచ్చిన వారు ఏమీ ఎరుగరు అంటే టోటల్గా నీకు అన్ని వైర్లు కత్తిరించేస్తాడు దేవుడు. అప్పుడు ఏం జరుగుతుందంటే, వారి పేరు మరువబడి ఉన్నది. వాళ్ళ పేరు రాను పేరు పోద్ది. చాలామంది చూడండి చచ్చిపోయారు, అయిపోయింది, వాళ్ళ పేరు కూడా పోద్దట. పేరు మరువబడి ఉన్నది అన్నది, అంత పోద్ది. లాభం కలగదు, లాభం లేదు వాళ్ళకి, వారికి ఏ లాభం లేదు. ఆ గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నీకు ఏ లాభం లేదు. దేవుని కోసం బ్రతకక మరణించిన నీకు ఏం లేదు, లాభం లేదు. ఫిలిప్పీ 1:21, ఫిలిప్పీ 1:21.
21. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఆగోసర్ క్రీస్తు కోసం బ్రతికితే లాభం, అతని కోసం బ్రతకకపోతే ఏ లాభం ఉండదు. అంతేనండి. క్రీస్తు కోసం బ్రతికితే లాభం. నువ్వు ఆ దేవుణ్ణి వదిలేసావో, దేవుని పక్కన పెట్టేశావో, దేవుని పని చేయను అనుకున్నావో, నీ గురించే నువ్వు బ్రతికేస్తాను అనుకున్నావో, నీ లైఫ్ గురించే నువ్వు ఆలోచించావో, క్రీస్తును మర్చిపోతే నీకు చావైతే ఏ లాభం ఉండదు. ఇది పౌలు గారు అంటున్నారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. క్రీస్తు కోసం బ్రతకని వాడికి చావైతే లాభం. ఏ లాభం లేదటండి. అంటే చూడండి, ఏ లాభం లేదు. చుక్క నీరు దొరకదు ఇక్కడ. అంతేనా? ధనవంతుడు ఏమంటున్నాడు, బాబు తన వేలి కొనను నీళ్ళలో ముంచి, వేలి కొన ఎలా ముంచుతావు? అంతే. వేలి కొన అంటే ఏది? వేలి కొన ఎలా ముంచి నా నాలుకను చల్లార్చుటకు వేలి కొన నీళ్ళలో ముంచి ఇలా తేవాలట. వేలి కొనను నీళ్ళలో ముంచి కొన ఇలా ముంచాట, నాలుక చల్లార్చాలట. చూడండి, అంటే నాలుక ఏమైపోతుంది? దేవుని కోసం బ్రతకని వాడి నాలిక అగ్నియే. దేవుని కోసం బతకకపోతే నీ నాలిక కూడా ఏమైపోద్ది? ఇప్పుడు ఎలాగుంది? చల్లగా నీరు ఊరుతూ హాయిగా ఎంత బాగుంది. కానీ నరకానికి వెళ్ళిన తర్వాత ఏమైపోద్దట? నాలిక వేడెక్కిపోద్దట. అంగుటికి తెలిసి అబ్బా, కిందకు వస్తే ఆహా అంటే నాలుక దించే అబ్బా. చూడండి, అలాగ అయిపోతారన్నమాట. ఎంత ఘోరం చూడండి. ఏమనుకున్నారా మీరు? భయంకరమైన టార్చర్ ఉంటుంది అక్కడ. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, అక్కడికి రావాలి మీరు. అప్పుడు నీకు చావు అయితే లాభం, లేకపోతే అక్కడ ఏ లాభం ఉండదు. మీకు తెలియదారా? దేవుడు ఏమి ఇవ్వడు. ఏవి నీకు అలా మాట కూడా భలే చెప్పాడు. వారికి ఏ లాభం లేదు అంటేటి చుక్క నీరు కూడా దొరకడం లేదంటే అక్కడ. వారికి ఏ లాభం లేదట అంటే భూమి మీద ఉన్నోడికి ఇంకా లాభం ఉంది. అది నీకు లాభం ఉంది. అది నీకేముంది? లాభం. ఏటి లాభం? ఇంకా ఈరోజు అన్నం తింటావు, ఉదయం టిఫిన్ తిన్నావు, మధ్యాహ్నం భోజనం తింటావు, సాయంత్రం ఏదో తింటావు, రాత్రి భోజనం తింటావు, రాత్రికి పుట్టినరోజు అయితే కేక్ తింటావు. లాభం ఇవన్నీ ఏంటి? లాభాలు. నీళ్ళు తాగుతావు, ఫ్యాన్ గాలి అనిపిస్తావు. ఏంటిది లాభం? చాక్లెట్లు ఉంటే చాక్లెట్లు తినేస్తావు. అర్థమైందా? ఏంటిది ఇది? లాభం. ఇక్కడైతే లాభం అండి నీకు. భూమి మీద ఉన్నవాడికి లాభం. చచ్చిపోతే లాభం లేదు. తీసేయండి ఇంకేం లాభం లేదు. అది చచ్చిపోతే ఏమంటారు? లాభం లేదు, ఇంకా ఇతన్ని తీసుకొని వెళ్ళిపోండి.
అలా కదండి. పోనీ ఏమైనా లాభం లేదు తీసి, ఈడికేమి లాభం లేదు. ఆ శవం 2 రోజులు ఉంచితే మా హాస్పిటల్లో మాకు లాభం. ఆ శవాన్ని ఐస్ పెట్టులో పెట్టారంటే మాకు లాభం ఉంటుంది కానీ బాబు, ఈడికే లాభం లేదు. చూసారు, లాభం ఉందా? వారికిక ఏ లాభం, వారికిక. ఇక్కడ ఎందుకు నొక్కుతున్నానంటే, మరి ధనవంతుడు అడిగాడు కదండి, 5 అన్నదమ్ముల గురించి అడిగాడు కదండి, వాళ్ళకి లాభం ఉంది, వీడికి లాభం లేదు. అది వారికిక ఏ లాభం లేదు అంటే మీకేముంది? మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు ఇంకా లాభం ఉంది. బ్రతికుంటే లాభం, దేవుని కొరకు బ్రతకక చేస్తే లాభం లేదు. నష్టమేంటి? ఇప్పుడు నష్టమైనా పర్లేదు. నువ్వు నష్టం అనుకో, పోన్లేరా, 1,00,000 రూపాయలు పోయినా 1000 రూపాయలు మిగిలింది. అంతేనా? 1,00,000 రూపాయలు పోయినా 1000 రూపాయలు మిగిలిందంటే ఎలాగుంది? నష్టమైనా మిగిలింది. కానీ ఏ లాభం లేదు. డివైడెడ్ బై ఆత్మ శరీరము కిందన 0, ఏ లాభం లేదు. అంతే కదండి. డివైడెడ్ బై ఏంటి? విభజించాలి. విభజిస్తే ఆత్మ శరీరమును విభజిస్తే వీడికి వచ్చింది కిందన 0, ఏ లాభం లేదు. చూసారండి? చచ్చిపోతే ఎలాగుంటుంది? లాభం లేదండి బాబు. నువ్వు నిజంగా మొండోడు అనుకో, దేవా నువ్వు భోజనం పెట్టి నేను సేవ చేస్తాను, భోజనం పెడితే తింటాను, లేదా రోగం ఏదైనా ఇచ్చేస్తే చచ్చిపోతాను అన్నాం అనుకో, దేవుడు ఏం చేస్తాడు? అమ్మ బాబు వీడికి గొప్ప తెలివితేటలు ఎక్కువైపోయారా బాబు, వీడికి జ్వరం కానీ తలపు కానీ జలుబు కానీ ఏమి లేకుండా చేసి పడేస్తారు, ఎందుకంటే వీడి సేవ చేయాలి. వీడి సేవ చేయడట, అయితే వీడికి జ్వరం ఇచ్చి ఏమనుకున్నారు? లాభం ఉందా? ఇంకా మనకు లాభం ఉందండి. వారికి ఇక ఏ లాభం ఉండదు. వాళ్ళకి లాభాలు లేవట. అంటే ఆలోచించండి, ఒకరోజు నువ్వు నరకానికి వెళ్ళిపోతే నీకు అక్కడ ఏవి దొరకవు. ఎవరైనా ఇంటికి వెళ్ళి ఎండికి చొక్క నీళ్ళు ఇవ్వండి అంటారేంటి? ఏమంటారు? ఎందుకు వచ్చాం, నువ్వు గ్లాస్తో నీళ్ళవు, చెంబుతో నీళ్ళెవరా, కొంచెం జగ్గుతో నీళ్ళెవరా, అంటే కొంచెం తాగుతారా, కొంచెం నీళ్ళు ఇవ్వరా, కొంచెం నీళ్ళు. వీడంటున్నాడు, ఒరే అసలు లాభమే లేదురా, మరి పోను చొక్కైనా. ఏమడిగాడు చివరికి? ఎక్కువైతే ఎవరని నా నాలుకను చల్లార్చుటకు లాజరు గారిని పంపించండి. ఏం లోన ఉమ్ములేదేటి? చొక్కలు అడుగుతున్నావు కదా, లోన ఉమ్ములేదేటి? నరకములో నోటిలో ఉమ్ము ఊరదు, నాలిక మీద అగ్ని ఆరదు. అదే అగ్ని ఆరదు, నాలిక సావదు. అంత కష్టం అండి, చచ్చిపోతారు మేము. అప్పుడు దేవుడు ఏమంటాడు? ప్రభా ఇప్పుడు నేను మరి దేవుని కోసం బతికేస్తాను, ఇప్పుడు నాకు అర్థమైపోయింది, బైబిల్ నేర్చుకుంటాను, ప్రతిరోజు బైబిల్ చదువుతాను, రోజుకు 100 అధ్యాయాలు చదవమంటావు దేవుడా చెప్పు. ఏ లాభం లేదు నీకు. ఏంటి చచ్చిపోయిన తర్వాత వచ్చి అప్పుడు బైబిల్ చదువుతావా? ప్రభా గోడ కుర్చీ వేసి చదువుతాను తండ్రి. లేదు బాబు, ప్రభా బైబిల్ చదువుతూనే ఉంటాను ఇక్కడ నుండి, నాకు భోజనం కూడా నువ్వు పెట్టకు అన్నా. లాభం లేదు నాయన. ప్రభా ఒక్కసారి
మా ఆవిడకి ఈ విషయం చెప్పడానికి వెళ్తాను, లాభం లేదు. ప్రభా ఎలా ప్రభా మరి ఎలాగైతే లాభము లేదు అంటే నరకంలో ఎరడు పాటలు ఏ లాభము లేదు అని ఒక రాగం, ఏ లాభం లేదు అది రెండో రాగం, ఏ లాభము లేదు. అబ్బా ఏటి రాగాలు అదిరిపోయాయి. ఎలాగుంటుంది చెప్పండి? ఏటి నాయన మరి ఏమని అడిగితే ఒరే మరి ఏ లాభం లేదురా, మనకు సుఖం లేదు. వారికి ఇక ఏ లాభం లేదంటే అర్థం ఏంటనుకున్నాను, ఏమీ చెయ్యని నిస్సహాయ స్థితిలో ఉండిపోతారండి. అప్పుడు నువ్వేమైపోతావు చెప్పు నువ్వు? అందుకే ఏడుపును పండ్లు కోరుకుంటూ ఏడుస్తావు అనమాట. ఏడుస్తావు దేవా ఏటి తండ్రి, ఏటి జీవితం ఏంటి ఇలాగైపోయింది, ఎంత తప్పు చేశాను నేను. ఏడుపు మొత్తుకోవాలా. నువ్వెంత ఏడ్చినా దేవుడు ఇంకా కరగడు. నీకు అక్కడ మారు మనస్సు వచ్చినా నీ దేవుడికి మారు మనస్సు రాదు. ఎందుకంటే ఆయన ఎక్కడ నీకు 20, 30, 40, 50 సంవత్సరాలు మారడానికి ఇచ్చాడు. ఎంతకాలం వాడేసుకొని మళ్ళీ చచ్చిపోయిన తర్వాత అక్కడ నీకు కావాలా? నీకు అక్కడున్నోడికి లాభం లేకుండా, అక్కడున్నోడికి ఏ లాభం లేకుండా ఆడు చచ్చిపోతుంటేనట ఈ సూతిగాడు అంటున్నాడు, చచ్చిపోయినాడు వస్తాడండి గారెలు కావాలని అడుగుతాడట. ఒరే లాభం లేదురా అంటే గారెలు కావాలా? బిర్యానీ, మందు చేసా, పువ్వులు కావాలి, కాయలు కావాలి, కాఫీ, మళ్ళీ కాఫీ చెప్పండి. ఏ లాభం లేదని ఇచ్చాడంతే. ఏ లాభం లేదంటే నువ్వు ఈ భూమి మీదకి రాలేవు. నీకు సూర్యుని క్రింద జరుగు దానిలో ఏ లాభం లేదు, వంతు లేదు. నీకు బూరు లేవు, గారి లేవు, ఏమి లేదు. మరి ఈవిడికి దెయ్యం పట్టిందండి మరి అడుగుతుందంటే దీనికి కావాలి గారెలు. బాబు ఇతను అడుగుతున్నాడు బాబు బూర్లు, ఈడు అడుగుతున్నాడు, ఈడు కోరిక నాటకం ఆడుతున్నాడు, ఎడుతున్నాయి కోడిని కోసండి అనగానే ఏమనుకుంటాడు, అమ్మమ్మ కోడేడుకేస్తుంది కోడేడుకు అనుకున్నా. దానికి అంతా తెలుసు, అది పెద్ద కిలాడిది, అది దేవుడికే తెలుసు. దేవుడు రాకూడదు కనుక సింహాసనం మీద ఉండిపోయాడు, కానీ లేకపోతే ఎదురుగుండా నిలబడి ఏటే నాటకం అని అంటే ఏమవుతారు? నిజంగా అండి నేను క్రైస్తవుని అయిపోయాను కానండి, లేకపోతేనా శుభ్రం సొంటి పెక్క ఇచ్చి నిజం గిల్లిస్తుండాలా, గిల్లిస్తూ అటు ఇటు తిరిగి చిన్న సూది పట్టుకొని టాక్కని గుచ్చిస్తాడు అని వదిలేసి దెయ్యం. మరి నేను నిజం ప్రభుని నమ్మాను కనుక అయిపోయింది, కానీ లేకపోతేనా వాళ్ళేం కంగాలు చేశాను, నేను ఇంకా కంగాలు చేద్దును. అంతే కదా, జడ్జినక్కడ అంటుంటే మనం అప్పుడప్పుడు మధ్య ఇలాగ అంటున్నా ఎదుర్కొంటాం. అది అనలేదు మానలేదు, అమ్మ ఎవడో కూర్చాడు. అప్పుడు జీవితంలో సరిగ్గా ఎవడికో సరైనటువంటి దెబ్బలం లాంటిది ఎట్టిసామనుకో, దెబ్బతో నీ జీవితంలో ఎప్పుడు బాబు జడ్జినక్కడ అంటే దెబ్బలు అండి. చూసావా, నేనేదో పాటలో కొరడాలతో ఒకడు కొడుతుంటాడు, దాన్ని తిప్పి మన నుంచి
మరణించిన వారు ప్రేతాత్మలుగా దెయ్యాన్ని వదిలించుకోవడానికి వచ్చినప్పుడు ఆడేట్ చేస్తాడనుకున్నావు. శుభ్రంగా కొరడా తీసి లోన దడ 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 అంటుంటే బాబోయ్ నాయనో మో వదిలిసింది. అందుకే లోనకు రాగానే దానికి ఎలా ఉంటుంది, అబ్బా వదిలేసింది, చూసారా, వదిలేసింది అంటుంది దానికి. ఇందులో అంతే. అలాగా వాళ్ళకి లాభాలు లేకపోతే వచ్చాడా, నిన్ను కాఫీ అడిగాడా, టీ అడిగాడా, బూర్లు అడిగాడా, చొక్క నీరు అక్కడ దొరక్కపోతాడట, ఈయనకి ఇక్కడికి వచ్చిందట బూరెలు తినడానికి. అక్కడ చొక్క నీరే దొరకడం లేదనుకొని బుర్ర బదలైపోతుంది ధనవంతుడికి. నీకిక్కడ అరిసెలు, బూరెలు, గారెలు, వడలు, బాబా ఏంటండి. నిజంగా చచ్చిపోయినోడికి కానీ భూమి మీదకి వచ్చే అవకాశం ఉంటేనా ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటనుకున్నారు, బాబు తిండి నాయన ఆకలేస్తుంటారా బాబు, నాలిక ఎండిపోయిన తొందర రండి బాబు అని అనుకొని మొత్తం హోటల్లో ఉన్న పూరీలు మాయం, ఇడ్లీలు మాయం, చట్నీలు తాగేసి నీళ్ళంతా తాగేసి ఒరే ఏట్రా ఏట్రా ఇవన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి, ఏమోనండి తెలియదు, టక్ 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 మాయమైపోతానండి పూరీలు అవిని. వారికి ఇక ఏ లాభం లేదు నాయన, మీకు లాభం లేదు, వెళ్ళిపోండి, అయిపోయింది మీకు. మీరు అందుకే చూడండి ఏం చేస్తారట, వారికి ఏ లాభము లేదు. ఇంకేమంటారట వాళ్ళు, ప్రేమించరు. ఎవరితోనే ప్రేమిస్తానరా, ఇంకా అయిపోయింది నా జీవితం. అదే ప్రేమించరంటే అర్థం ఏంటి చూసారా, వారిక ప్రేమింపరు. వాళ్ళు ఏమంటారట, ఏమో ప్రేమిస్తే పెట్టరు అంటే నరకంలో ఉన్నడికి ఎలా ఉంటుంది అనమాట. చిడి లవ్ చేస్తాడు అలా కదా, జస్ట్ నార్మల్ వాడు మాట్లాడుకో అంటే నరకానికి వెళ్ళిపోయినాడు ఏమనుకుంటాడు అన్నమాట. మనకి ఇక్కడ ప్రేమలు గట్ట ఏం లేవురా, ఎక్కువ మనం మాట్లాడకూడదు. ఎక్కడైతే నేను ముసలోడినైనా ఇంకా నేను ప్రేమిస్తాను, అంతేనా. నేను మోసాలి టకుర్ని అయిపోయినా నాకు ప్రేమించే మనసు ఉంది, నాలో ఇంకా ప్రేమ చావలేదు. నరకానికి వెళ్ళిపోతే వారిక ప్రేమింపరు. ఎంత బాగా రాశాడండి. అలా కాదురా, ప్రేమ గురించి కట్టగా అందుకో పాట కట్టానండి నేను. వారు ఇంకా ప్రేమింపరు. చూడు వారు ఇంకా ప్రేమింపరటండి. ఇంకా ప్రేమింపరు అంటే ఒరే మనకి అవన్నీ లేవురా అనుకుంటారట. ఆ తర్వాత అబ్బా ఇదండి మెయిన్ పాయింట్. మనకి ఏం లేదు, పగ లేకపోతేనట దెయ్యం పగ సాధిస్తుందా. బైబిల్ ఏం బైబిల్ అండి బాబు, సూపర్. ఏముండదట, పగ ఉండదట. పగ ఉండదట. పగ లేకపోతే దెయ్యాల సినిమాలు ఏముంటాయి, అన్నీ పగ సాధింపులే. అది చచ్చిపోయింది కనుక అన్ని చంపుతుంది, అంతేనా. దెయ్యాల సినిమాలు ఏమున్నాయి, పగలో. మనసులో పగ, ఒరిజినల్గా రాత్రి. పగలు డే టైం ఉండదు వాళ్ళకి, అంతా నైట్ టైమే పగలు, నైట్ టైమే చంపేయడం. చూసారండి ఎలా ఉంది, పగ ఉండదట. కనుక ఎప్పుడు చచ్చిపోయిన వాడు ఏం పెట్టుకోడు. ఏమండి మీకు పగలేదా, ప్రేమ కూడా అంటే నరకానికి వెళ్ళిపోయినాడు ఎలా ఉంటాడు అనమాట. అంటే మీకు ప్రేమ పగ ఆనాడు మాట్లాడకూడదు మీరు. అంటే చూడు నరకానికి వెళ్ళిపోయినాడు చూసారండి, వాడి తాలూకావన్నీ దేవుడు కట్ చేసేస్తున్నాడు. ఇక్కడ నీకు ప్రేమ ఉంది, ఇక్కడ నీకు పగ ఉంది,
ఈ లక్షణాలు నరకములో చచ్చిపోతాయి. ఈ బల్బు తాలూకా వైర్ కట్ చేస్తాను, ఏమవుతుంది? బల్బు చచ్చింది, ఆరిపోయింది అంటున్నావు, చచ్చింది. ప్రేమ చచ్చింది, పగ చచ్చింది, లాభం ఏమీ లేదు, టోటల్గా అంతా చచ్చిపోతుంది. అదండి చావు అంటే. చచ్చిపోయిందంటే ఏంటి? చచ్చిపోయింది. ఎవడు దీనికి సరైన డెఫినేషన్ ఇవ్వలేదు. చచ్చిపోయిందంటే ఏంటి? చచ్చిపోయింది, వెళ్ళిపోయింది, అయిపోయింది కాదు. నీలో ప్రేమ చచ్చింది, నీలో పగ చచ్చింది, చచ్చిపోయింది. వారు ప్రేమింపరు, ప్రేమ చచ్చిపోయింది. పగ పెట్టుకొనరు, పగ చచ్చిపోయింది. అసూయ పడరు, అది చచ్చిపోయింది. సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందును మొత్తం అంతా చచ్చిపోతుంటాయండి. చచ్చిపోతుంటాడు. ఆడు తాలూకా ఆశలు చచ్చిపోతుంటాయి, వాడి లక్షణాలు చచ్చిపోతుంటాయి, చచ్చిపోతాయి. చూరే, ఇంక నీకు ఇలాంటివన్నీ ఉంచకూడదు, నీలో ప్రేమ ఉంచకూడదురా, నీలో పగ ఉంచకూడదురా, నీలో ఏమి ఉండకూడదు. ఎవరా ఈ లక్షణాలన్నీ తీసేయండి. అప్పుడు ఎలాగుంటావు అక్కడ? చెప్పు. ఇవన్నీ పాతాళానికి వెళ్ళిపోయిన వాడికి చచ్చిపోతేనట ఆడు వచ్చి ఇక్కడ పగ పెట్టుకున్నాడా? ఆడెవడో ప్రేమించలేదని, దీన్ని చంపాడని మళ్ళీ వచ్చి దెయ్యం అయిపోయి మళ్ళీ ఈయన ప్రేమిస్తుందట. ఇదేటండి ఇది? ఇవి నిజమంటారా? ఇది అబద్ధం అని మీరు ఒక్కరికే తెలుసండి, ఎవడికే తెలియదు ప్రపంచంలో. ఎవడికే ప్రేమ లేదు, పెళ్ళి లేదు, పగ లేదు, ద్వేషం లేదు, లాభం లేదు, టోటల్గా ఏమీ లాభం లేదు. దెయ్యం వచ్చిందట. దెయ్యం ఎక్కడ వచ్చింది చెప్పు? ఏమంటారు చెప్పండి? దెయ్యం వచ్చిందంటే ఎక్కడ దెయ్యం వచ్చింది? టప 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 కొట్టియాల. కనుక మరణించిన వారు ప్రేతాత్మలై భూమి మీదకు వస్తారా? రైట్లేటి? మరణించిన వారు ప్రేతాత్మలై భూమి మీదకు వస్తారా? రారు. మరణించిన వారు ప్రేతాత్మలే రారు. ఓకే. ప్రేమగల మా తండ్రి దేవా, మరణించిన వారికి ఏమీ లాభం లేదు. మీరు అంటున్నారు లాభం లేదని, లోకంలో ఉంటున్న మనుషులు అంటున్నారు లాభం ఉందని. వీళ్ళకి ఎలా చెప్పాలి? మీ పిల్లలు తయారయ్యి ఆ గ్రామాలకు వెళ్ళి ఈ అపోహను తీసివేయగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.